21వ శతాబ్దం భారతీయులదే. 2047 నాటికి వికసిత భారత్ సాధ్యమని కర్నూలు పర్యటనలో ప్రధాని మోదీ విశ్వాసం. ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాను పర్యటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ఆరంభాలు చేశారు. ప్రధానమంత్రి మాట్లాడుతూ 21వ శతాబ్దం భారతీయుల శతాబ్దం అవుతుందని ధైర్యంగా ప్రకటించారు. మోదీ సభలో మాట్లాడుతూ 2047 నాటికి వికసిత భారత్ సాధ్యమే అని తెలిపారు. దేశ యువత, రైతులు, మహిళలు, శాస్త్రవేత్తలు అందరూ కలిసి పనిచేస్తే భారతదేశం ప్రపంచానికి ఆదర్శం అవుతుందని అన్నారు. వికాసం అంటే కేవలం భవనాలు కాదు, ప్రతి కుటుంబం సంతోషంగా జీవించడం కూడా అదే భాగం అని చెప్పారు. 13,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. ఇందులో రహదారులు, పారిశ్రామిక కేంద్రాలు, విద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రంలో వేలాది మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. దేశం వేగంగా ముందుకు వెళ్తోంది. టెక్నాలజీ, వ్యవసాయం, పరిశ్రమ ప్రతి రంగంలో కొత్త శకం మొదలవుతుందని మోదీ అన్నారు. యువతలో ఉన్న ఆత్మవిశ్వాసమే దేశ భవిష్యత్తు అని ప్రధాని ప్రేరణాత్మకంగా చెప్పారు. 2047లో స్వతంత్ర శతాబ్ది నాటికి వికసిత భారత్ కలను నెరవేర్చుతామని నొక్కి చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. వేదికపై ఇద్దరు నేతలు పరస్పర ఆత్మీయంగా కలుసుకున్నారు. సభకు వేలాది మంది ప్రజలు హాజరై నినాదాలతో ఉత్సాహాన్ని చూపారు. ప్రజలు ప్రధానమంత్రిని చూడడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. మోదీ గారి మాటల్లో ధైర్యం, నమ్మకం ఉందని చాలా మంది యువత తెలిపారు. కర్నూలు ప్రజలు ఈ ప్రాజెక్టులు తమ ప్రాంతం అభివృద్ధికి దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ కొత్త దశలో ముందుకు వెళ్తుందని అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రాష్ట్రానికి శ్రేయస్సు తీసుకురావడమే లక్ష్యం అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా పోలీస్ శాఖ భారీ భద్రత ఏర్పాటు చేసింది. డ్రోన్ పర్యవేక్షణ, సీసీ కెమెరాలు, ప్రత్యేక బృందాలు సమన్వయంగా పనిచేశాయి. కర్నూలు పర్యటనలో ప్రధానమంత్రి మోదీ మరలా వికసిత భారత్ దిశలో తన స్పష్టమైన దృక్పథాన్ని తెలియజేశారు. ప్రజల్లో కొత్త ఉత్సాహం, నమ్మకం నింపిన ఈ పర్యటన 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ కళ నిజమవుతుందనే ఆశలను రేకెత్తిస్తోంది.
ఆత్మనిర్భర్ భారత్ కి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారనుంది. 13,430 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శ్రీకారం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కర్నూలులో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 13,430 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపన ఆరంభాలు చేశారు. మోదీ గారు మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ యాత్రలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషించనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రజల శ్రమ ప్రతిభ దేశానికి గర్వకారణమని మోదీ అన్నారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అభివృద్ధిని వేగంగా తీసుకొస్తోంది. ఇక్కడ ప్రారంభిస్తున్న ప్రాజెక్టులు కొత్త ఉద్యోగాలు, పరిశ్రమల అవకాశాలు తెస్తాయి. ఆత్మనిర్భర్ అంటే ప్రతి రాష్ట్రం స్వయం సమృద్ధిగా ఎదగడం అని స్పష్టం చేశారు. ఈ రోజు ప్రారంభించిన 13,430 కోట్ల ప్రాజెక్టులో రహదారులు, పారిశ్రామిక కేంద్రాలు, విద్యుత్ ప్రాజెక్టులు, నీటి వనరుల అభివృద్ధి పనులు ఉన్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ ప్రాజెక్టులు ఉపయోగపడుతున్నాయి. ఈ కార్యక్రమాలతో వేలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడతాయని అధికారులు తెలిపారు. ప్రధాని మంత్రి మాట్లాడుతూ దేశ విదేశీ ఆధారాల నుంచి బయటపడాలి, మనమే తయారు చేసి మనమే వినియోగించుకోవాలని అన్నారు. ఇది నిజమైన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం అని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఈ దిశలో ముందుండటం గర్వకారణమని పేర్కొన్నారు. కర్నూలు విమానాశ్రయంలో ప్రధాని మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతం పలికారు. ఇద్దరు నేతలు ఆత్మీయంగా మాట్లాడి అభివృద్ధి అంశాలపై చర్చించారు. వేదిక వద్ద వేలాది ప్రజలు హాజరై ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రధాని మంత్రి మద్దతుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వేగం పెరిగిందన్నారు. మేము పెట్టుబడులు ఆకర్షించి రాష్ట్రానికి సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ వంటి ప్రాజెక్టులు రాష్ట్రానికి మైలురాయి అన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో సభకు హాజరై ఉత్సాహాన్ని చూపించారు. మోదీ గారి మాటలకు మాకు నమ్మకం ఇస్తున్నాయి అని రైతులు, యువత తెలిపారు. ఇలాంటి ప్రాజెక్టులు వస్తే మన పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని స్థానికులు అన్నారు. ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ, ప్రత్యేక సిబ్బంది నియమించబడ్డారు. ఎలాంటి అవాంఛ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఆత్మనిర్భర్ భారత్ కలను నిజం చేయడం మనందరి బాధ్యత అని ప్రధాని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ప్రశాంతవంతంగా ఉందని మోదీ హామీ ఇచ్చారు. కర్నూలులో జరిగిన ఈ భారీ సభలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరో కొత్త దిశ ప్రారంభమైంది. ప్రధాని మంత్రి మోదీ మాటల్లో నమ్మకం, దృఢత్వం ప్రజల్లో కొత్త ఆశలు నింపింది. ఆత్మనిర్భర్ భారత్ యాత్రలో ఆంధ్రప్రదేశ్ ముందుండే రోజులు దూరంలో లేవు.
డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్కు రెట్టింపు లాభం. జీఎస్టీ తగ్గింపుతో మరింత మేలు జరుగుతుందని చంద్రబాబు, పవన్ విశ్వాసం. ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడిన తరువాత రాష్ట్రం వేగంగా అభివృద్ధి దిశగా సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కేంద్రం, రాష్ట్రం కలిసి పనిచేస్తున్నందున ప్రజలకు రెట్టింపు లాభం కలుగుతోందని ఆయన అన్నారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయంతో ప్రజలపై భారం తగ్గి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుందన్నారు. డబుల్ ఇంజన్ ప్రభుత్వం అంటే మాటల్లో కాదు, పనుల్లో కనపడే అభివృద్ధి అని సీఎం చంద్రబాబు అన్నారు. కేంద్ర సహకారంతో పెట్టుబడులు పెరుగుతున్నాయి, పరిశ్రమలు వస్తున్నాయి. జీఎస్టీ తగ్గింపుతో చిన్న వ్యాపారులు, రైతులు, సాధారణ ప్రజలందరికీ ఉపశమనం లభిస్తుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక స్థితి బలపడితే ప్రతి కుటుంబం లాభపడుతుందని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రజల కోసం చేస్తున్న సంస్కరణల ఫలితాలు ఇప్పుడే కనిపిస్తున్నాయని అన్నారు. చంద్రబాబు గారు చూపిస్తున్న దశలో ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతాం. జీఎస్టీ తగ్గింపుతో రాష్ట్ర వ్యాపార వాతావరణం మరింత మెరుగుపడుతుంది. కేంద్రం, రాష్ట్రం ఒకే దిశలో ముందుకు వెళ్తే ప్రజలకు మేలు తప్ప మరేమీ జరగదన్నారు. ఇంధనాలు, నిర్మాణ సామాగ్రి, ఎలక్ట్రిక్ పరికరాలపై పన్ను తగ్గడం వల్ల మార్కెట్లో ధరలు తగ్గే అవకాశం ఉంది. వ్యాపారులు ఉత్పత్తి వ్యయాలను తగ్గించుకోవచ్చు. పరిశ్రమల నిర్వహణకు ఇది ప్రోత్సాహంగా పనిచేస్తుందని అధికారులు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కార్ లాభాలు: పెట్టుబడులు పెరగడం, ఉద్యోగావకాశాలు సృష్టించడం, రహదారులు, నీటి వనరులు, విద్యుత్ రంగాల్లో వేగవంతమైన అభివృద్ధి, ప్రజలకు ఆర్థిక భద్రత కల్పించడం. చంద్రబాబు తెలిపారు. ప్రతి జిల్లాలో పెట్టుబడులు తీసుకురావడం లక్ష్యం. రాష్ట్రం స్వయంగా సమృద్ధిగా ఎదగాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జరిగిన చర్చల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే అభివృద్ధి వేగం రెట్టింపు అవుతుందని అన్నారు. ప్రజలు జీఎస్టీ తగ్గింపును స్వాగతించారు. ధరలు తగ్గితే జీవితం కొంత సులభమవుతుందని వ్యాపారులు తెలిపారు. ప్రభుత్వం చెప్పిన మాటలు కార్యరూపం దాల్చుతున్నాయని రైతులు అభిప్రాయపడ్డారు. ఇటీవల గూగుల్, టీసీఎస్ వంటి కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడులు ప్రకటించాయి. ప్రభుత్వం పరిశ్రమలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. ఇది యువతకు కొత్త అవకాశాలను తెస్తుందని పవన్ పేర్కొన్నారు. డబుల్ ఇంజన్ సర్కార్తో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గమనంలో స్పష్టమైన మార్పు కనబడుతోంది. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ప్రజల్లో నూతన ఉత్సాహాన్ని కలిగించింది. చంద్రబాబు, పవన్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి మార్గంలో పటిష్టంగా అడుగులు వేస్తోంది.
బీసీలకు 42% రిజర్వేషన్ పై తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును నిలబెట్టింది. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం నిలబెట్టింది. ప్రభుత్వానికి ఎదురుదెబ్బ ఇచ్చింది. హైకోర్టు ముందుగా ఈ నిర్ణయాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్య న్యాయమూర్తులు నేతృత్వంలోని ధర్మాసనం మాట్లాడుతూ 50% రిజర్వేషన్ పరిమితిని మించటం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టంగా పేర్కొంది. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడం వలన మొత్తం రిజర్వేషన్లు 70% దాటతాయని, అది సామాజిక సమతుల్యాన్ని దెబ్బతీస్తుందని కోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ ప్రభుత్వం తరపున వాదించిన న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్ర పరిస్థితులు, వెనుకబడిన వర్గాల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని వాదించారు. ఇది సామాజిక న్యాయం కోసం తీసుకున్న నిర్ణయం అని తెలిపారు. అయితే ధర్మాసనం స్పందిస్తూ సామాజిక న్యాయం పేరుతో రాజ్యాంగ సూత్రాలను విస్మరించలేము అని పేర్కొంది. 50% పరిమితిని మించే రిజర్వేషన్లు న్యాయపరంగా నిలవవు. వెనుకబడిన వర్గాల కోసం వేరే ప్రత్యేక పథకాలు అమలు చేయవచ్చని సూచన. రాష్ట్రాలు రిజర్వేషన్ పై నిర్ణయాలు తీసుకునే ముందు కేంద్ర మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం. సుప్రీంకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచనలో పడింది. మా లక్ష్యం బీసీల అభ్యున్నతే అని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. సామాజిక న్యాయాన్ని సాధించడానికి కొత్త మార్గాలు అన్వేషిస్తామని అన్నారు. బీసీలకు మద్దతుగా సువర్ణ చట్టం తీసుకురావడంపై పరిశీలన జరుగుతోందని తెలిపారు. విపక్ష నేతలు తీర్పును స్వాగతించారు. సుప్రీంకోర్టు రాజ్యాంగాన్ని కాపాడింది అని బీజేపీ నేత కిషన్ రెడ్డి అన్నారు. ప్రజల భావోద్వేగాలపై రాజకీయాలు ఆడకూడదు అని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నాయకులు కూడా ప్రభుత్వ వైఫల్యాన్ని తప్పుపట్టారు. బీసీ సంఘాలు ఈ తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మా వర్గాల వెనుకబాటుతనాన్ని గుర్తించి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి. హైకోర్టు తీర్పును సవాలుగా చేస్తామన్న ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది అని కొన్ని సంఘాలు నాయకులు తెలిపారు. తీర్పు ప్రభావం. రాబోయే నియామకాలపై స్పష్టత రాకపోవడం వల్ల అస్పష్టత. బీసీ ఉద్యోగ అభ్యర్థుల్లో ఆందోళన. ప్రభుత్వం కొత్త చట్ట సవరణలను పరిశీలించే అవకాశం. న్యాయ నిపుణులు పేర్కొంటూ ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన సందేశం అన్నారు. రిజర్వేషన్లు సామాజిక అవసరాలపై ఆధారపడాలి, కానీ రాజ్యాంగ పరిమితులు మించకూడదని విమర్శించారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయానికి సుప్రీంకోర్టు తుది బిందువు పెట్టింది. హైకోర్టు తీర్పు నిలబెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త వ్యూహంపై ఆలోచన ఉంది. బీసీ సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ అంశంపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.
బీసీ రిజర్వేషన్ పై సుప్రీం తీర్పు తర్వాత తెలంగాణ కేబినెట్ కీలక చర్చ. తదుపరి చర్యల కోసం న్యాయ సలహా తీసుకోవాలని నిర్ణయం. బీసీలకు 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తర్వాత తెలంగాణలో రాజకీయ చర్చలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం కేబినెట్ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీర్పు ప్రభావం, తదుపరి చర్యలు, న్యాయపరమైన మార్గాలు వంటి అంశాలపై విస్తృత చర్చలు జరిగింది. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తూ బీసీలకు న్యాయం జరిగేలా కొత్త మార్గాలను పరిశీలించాలని నిర్ణయించింది. తదుపరి చర్యల కోసం న్యాయ నిపుణుల సలహా తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది. రిజర్వేషన్ల పరిమితిపై రాజ్యాంగ సవరణ అవసరమా అనే అంశంపైన కూడా చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మా లక్ష్యం బీసీల అభ్యున్నతే. సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, కానీ బీసీలకు న్యాయం జరిగేలా అన్ని చట్టబద్ధ మార్గాలు అన్వేషిస్తామని అన్నారు. రిజర్వేషన్ సమస్యను రాజకీయంగా కాకుండా సామాజిక న్యాయం కోణంలో పరిష్కరించుకోవాలని స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే ప్రభుత్వ ప్రాధాన్యం అని అన్నారు. బీసీ వర్గాలు రాష్ట్రంలో అత్యంత వెనుకబడ్డ వర్గాలు. వారికి తగిన రిజర్వేషన్ హక్కు ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. సుప్రీంకోర్టు తర్వాత మేము కూడా చేతులు ఎత్తాం. న్యాయపరంగా సాధ్యమైన మార్గంలో బీసీలకు న్యాయం చేస్తామని చెప్పారు. సుప్రీంకోర్టు తీర్పు వివరాలను అధ్యయనం చేయడానికి ముఖ్య న్యాయవాది సలహాదారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ బృందం 2 రోజుల్లో నివేదికను సమర్పించనుంది. అదనంగా హైకోర్టు తీర్పును సమీక్షించి సవరణ చట్టం తీసుకురావాలా లేదా అనే అంశంపైన ఈ బృందం అభిప్రాయం ఇస్తుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం బీసీ వర్గాలపై ఎలా ఉందో విశ్లేషణ. రిజర్వేషన్ల పరిమితి 50% దాటే పరిస్థితుల్లో రాజ్యాంగ మార్పు అవసరమా అనే చర్చ. కేంద్రానికి ప్రతిపాదన పంపే అవకాశం పైన చర్చ. బీసీ సంక్షేమ పథకాలకు అదనపు నిధుల కేటాయింపుకు ప్రతిపాదన. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు సుప్రీం తీర్పు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గందరగోళంలో పడిందని విమర్శించాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మా పోరాటం బీసీల హక్కుల కోసం కొనసాగుతుందని స్పష్టం చేసింది. బీసీ సంఘాల నేతలు కేబినెట్ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రభుత్వం సీరియస్ గా వ్యవహరిస్తోంది. చట్టబద్ధంగా రిజర్వేషన్ సాధించే మార్గంలో ముందుకు వెళ్లాలన్నారు. సుప్రీం తీర్పు తర్వాత మా విశ్వాసం తగ్గలేదని చెప్పారు. న్యాయ నిపుణులు సూచిస్తూ, సుప్రీం తీర్పు స్పష్టమైనదే అయినా బీసీల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావడం ప్రభుత్వ హక్కు అన్నారు. సామాజిక న్యాయం కోసం సమగ్ర సర్వే అవసరమని సూచించారు. బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తెలంగాణ ప్రభుత్వం నిశ్చింతగా ఆలోచిస్తూ చట్టబద్ధ మార్గంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. న్యాయ సలహా బృందం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. బీసీలకు న్యాయం చేయాలని సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందనే సందేశం ఇచ్చారు.
తెలంగాణలో డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాల ఏర్పాట్లకు కేబినెట్ ఆమోదం. తెలంగాణ ప్రభుత్వం మరోసారి ప్రజలకు చేరువ అవుతోంది. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వేడుకలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్ణయించింది. ఈ సందర్భంలో రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రజలకు సమాచారం అందించడమే కాకుండా వారి అభిప్రాయాలను సేకరించడం కూడా ఈ కార్యక్రమంలో భాగమని మంత్రిమండలి స్పష్టం చేసింది. డిసెంబర్ 1 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహణ. ప్రతి జిల్లాలో ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొనేలా షెడ్యూల్ సిద్ధం. గత ఏడాది ప్రారంభించిన ప్రజాపాలన పథకాలకు సంవత్సరం పూర్తి కావడంతో ప్రజల అభిప్రాయాలు సేకరించాలని నిర్ణయం. ప్రతి జిల్లాలో ప్రత్యేక వేదికలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పథకాల ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రజాపాలన పథకం విజయవంతంగా కొనసాగుతోంది. ఇప్పుడు 1 సంవత్సరం పూర్తయింది. ఈ విజయాన్ని ప్రజలతో కలిసి జరుపుకోవాలనేదే మా సంకల్పం. ప్రజల అభిప్రాయాలే మాకు మార్గదర్శకం అని అన్నారు. మంత్రి దాసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ ప్రతి గ్రామం, ప్రతి పట్టణంలో అభివృద్ధి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రజాపాలన విజయోత్సవాలు ఈ మార్పును ప్రజలకు చూపే నివేదిక అవుతుందని అన్నారు. మంత్రి బట్టి విక్రమార్క అన్నారు, ప్రజాపాలన కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు, ఇది ప్రజలతో చేసే సంభాషణ. ప్రజల సూచనలతో తదుపరి పథకాలు రూపొందిస్తామని తెలిపారు. ప్రతి జిల్లాలో కలెక్టర్, జిల్లా అధికారులు ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేయాలి. ప్రతి మండలంలో 1 రోజు చొప్పున ప్రజా సమావేశాలు నిర్వహించాలి. ప్రజా అభిప్రాయాలను సేకరించడానికి ప్రత్యేక హెల్ప్ డెస్క్లు, ఆన్లైన్ పోస్టులు ఏర్పాటు చేయాలి. అభివృద్ధి పథకాలు ప్రదర్శనకు డిజిటల్ ఎగ్జిబిషన్, వీడియో డాక్యుమెంటరీలు సిద్ధం చేయాలి. ప్రభుత్వ పనితీరుపై ప్రజల ప్రత్యక్ష అభిప్రాయాలను తెలుసుకోవడం, అభివృద్ధి పనుల్లో పారదర్శకతను పెంచుకోవడం, పథకాల అమలులో ఉన్న లోపాలను సరిదిద్దడం, ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం. డిసెంబర్ 1న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి ప్రారంభ సభ. డిసెంబర్ 2 నుంచి 9 వరకు ప్రతి జిల్లాలో ప్రజా సభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రజా ప్రదర్శనలు, ఫీల్డ్ ఇంటరాక్షన్లు ప్రధాన ఆకర్షణలు. ప్రతి మంత్రికి 2 జిల్లాల బాధ్యత అప్పగించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజాపాలన పథకాలు ప్రగతి స్వయంగా పరిశీలించాలనే ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రజలు ఈ నిర్ణయాన్ని హర్షంతో స్వాగతించారు. ప్రభుత్వం నేరుగా ప్రజల దగ్గరకు వస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి అని పలువురు గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. ఇది నిజమైన ప్రజాపాలన అని ఒక మహిళ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రజాపాలన విజయోత్సవాలు డిసెంబర్ 1 నుంచి 9 వరకు జరగనున్నాయి. ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వం పనితీరును ప్రజలు ముందుంచే ఈ వేడుకలు రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త అధ్యాయం అవుతాయని అధికార వర్గాలు విశ్వసిస్తున్నాయి.
గుజరాత్ లో మంత్రివర్గ పునర్వర్గీకరణ, సీఎం మినహా అందరూ రాజీనామా, రేపు కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం. గుజరాత్ రాజకీయాల్లో భారీ పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్రంలో మంత్రివర్గం పూర్తిగా పునర్వర్గీకరించేందుకు సీఎం భూపేంద్ర పటేల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి మినహా అన్ని మంత్రులు రాజీనామా చేశారు. రేపు ఉదయం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరగనుంది. మొత్తం 25 మంత్రులు తమ రాజీనామా పత్రాలను సీఎం భూపేంద్ర పటేల్ కి సమర్పించారు. వీరిలో సీనియర్ మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, శాఖాధిపతులు కూడా ఉన్నారు. రాజీనామాలను సీఎం వెంటనే అంగీకరించి రాష్ట్ర గవర్నర్ కు పంపించారు. సీఎం భూపేంద్ర పటేల్ మాట్లాడుతూ, ప్రజలకు మంచి పరిపాలన అందించడం, కొత్త జట్టును రూపొందించాలి. పాత మంత్రులు చేసిన సేవలకు కృతజ్ఞతలు, కొత్త రూపంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తామని చెప్పారు. కొత్త కేబినెట్ లో యువ నాయకులు, మహిళలు, వెనుకబడిన వర్గాలు ప్రతినిధులు చోటు దక్కే అవకాశం ఉంది. పార్టీ హైకమాండ్ సూచనలతో ఈ జాబితా సిద్ధమైంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రధానితో సీఎం భూపేంద్ర పటేల్ 2 రోజుల క్రితం చర్చించినట్లు సమాచారం. పునర్వ్యవస్థీకరణకు కారణాలు. రాష్ట్రంలో వచ్చే ఏడాది స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. పార్టీని కొత్త ముఖాలతో ప్రజలకు చేరువ చేయాలనే వ్యూహం. పరిపాలనలో సమర్థత పెంచేందుకు మరియు కొత్త బాధ్యతలు అప్పగించేందుకు ఈ చర్య. కొన్ని శాఖల్లో పనితీరుపై వచ్చిన విమర్శలు కూడా కారణంగా చెప్పబడుతున్నాయి. గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ, మోదీ గారి దిశానిర్దేశంలో గుజరాత్ ఎప్పుడూ అభివృద్ధి దిశగా నడుస్తోంది. కొత్త మంత్రివర్గం ఆ దిశను మరింత బలపరుస్తోంది అని అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శిస్తూ, గుజరాత్ లో ప్రజలకు అభివృద్ధి కన్నా ఇమేజ్ మేకోవర్ నే ముఖ్యం చేస్తున్న బీజేపీ, ఇది పరిపాలన వైఫల్యాన్ని నిదర్శనం అని అన్నారు. సాధారణ ప్రజల్లో ఈ పరిణామంపై ఆసక్తి నెలకొంది. కొత్త మంత్రివర్గంలో స్థానిక నాయకులకు అవకాశం వస్తుందన్న ఊహాగానాలు విస్తరించాయి. కొంతమంది యువతకు, మహిళలకు కూడా తమకు అవకాశాలు దొరకాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంపూర్ణ మంత్రివర్గ మార్పు గుజరాత్ లో గతంలో 2016లో కూడా జరిగింది. అప్పుడు కూడా పార్టీ కొత్త వ్యూహంతో ప్రజల్లో నమ్మకం పెంచే ప్రయత్నం చేసింది. రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన గుజరాత్ మంత్రివర్గ రాజీనామాలు, రేపటి ప్రమాణ స్వీకారంతో కొత్త అధ్యయనం ప్రారంభం కానుంది. భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని కొత్త జట్టు అభివృద్ధి, పారదర్శకత, ప్రజా విశ్వాసం అనే లక్ష్యాలతో ముందుకు సాగనుంది.